ఫ్రెండ్స్, నేను మీ నాన్నమ్మని. నాన్నమ్మ చేతి వంట ఈరోజు చేసే రెసిపీ గుడ్డు పులుసు. దాని ప్రాసెస్ ఒకసారి ఐటమ్స్ అన్నీ చూపిస్తా రండి. గుడ్డు పులుసుకు 10 గుడ్లు, 1 స్పూను సాల్టు, కొద్దిగా ధనియా పొడి, 1 స్పూను కారము, 1 స్పూన్నర కొబ్బరి పొడి, 1 స్పూను నువ్వులు, చిన్నగా కొద్దిగా ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, జీరా, గరం మసాలా, 3 టమాటాలు, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, 2-3 చింతపండు రెబ్బలు. ఇవి కొద్దిగా కొన్ని ఇందులో ఫ్రై చేద్దాం రండి. నువ్వులు వేసి వేయించుదాం కొద్దిగా. ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి 1 స్పూను కొబ్బరి పొడి కొద్దిగా వేయించడం. ఈ మాదిరి వేయించాక కొద్దిగా ఒక బౌల్లోకి వేద్దాం. చల్లబడ్డాక మిక్సీ చేద్దాం. ఇది బాణీలో కొద్దిగా టమాటా ఫ్రై చేద్దాం. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాం. వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని పచ్చివాసన పోయే వరకు వేయాలి. ఆయిల్ వేసి ఈ మాదిరి 1 నిమిషము మూత పెట్టేద్దాము. తొందరగా మగ్గిపోతుంది. ఇలా మూత తీసి చూద్దాం. మగ్గుతుందిగా, ఇలా మగ్గిపోతుంది. అప్పుడు 2 చింతపండు రెబ్బలు వేసేద్దాం. ఇందులో 2 చింతపండు రెబ్బలు ఇందులోనే వేసేద్దాం టమాటోలో. ఓకే, తీసేద్దాము. తీసేసి ఇందులో వేసేస్తాం. కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీ చేసుకున్నాం. ఇప్పుడు ఈ బాణీ లోపలనే 1-2 స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం. ఎగ్ పులుసు కదా, కొద్దిగా ఆయిల్ పడుతుంది. 2 స్పూన్లు ఆయిల్ వేసేద్దాం. వేడయ్యాక ఆనియన్ వేసేద్దాం. ఆనియన్ వేసి కొద్దిగా స్టవ్ హై మంట వేసుకొని ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. ఈ ఆనియన్ వేసేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాము. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేద్దాం. 1 స్పూను సాల్ట్ తీసుకున్నాం కదా, అందులోనే 1/2 స్పూన్ వేసేద్దాము. మిగతాది తర్వాత 1/2 స్పూన్ వేసేద్దాం. తొందరగా మగ్గిపోతుంది. ఇది మగ్గే వరకు ఇది మనం మిక్సీ చేసేసుకుందాం. ఇది మిక్సీ చేసేసుకుందాం రండి. కొబ్బరి, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, ఈ పొడి మిక్సీ చేసుకుందాం. ఇలా మిక్సీ చేసేద్దాం. ఈ మాదిరి ఈ పొడి మిక్సీ అయిపోయింది. ఇలా చేసేసుకుందాం. ఇలా చేసుకొని ఒక పాత్రలోకి తీసుకుందాము. ఇందులో వేసేద్దాం. ఇది పులుపు ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఇలా టమాటా వేసి చేసుకోవచ్చు. పులుపు తినేవాళ్ళు చింతపండు రసం తీసి చింతపండుతో కూడా చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేసి టమాటా మెత్తగా వేసేస్తాం.
వావ్, ఆనియన్ మగ్గిపోయింది, బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. మిగతా ప్రాసెస్ మొత్తం చేసేది. ఈ మాదిరి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొద్దిగా ఒక అర సెకండ్ పసుపు వేసేద్దాం. ధనియా పొడి 1 స్పూన్, ధనియా పొడి 1 స్పూను, కారం పొడి, టమాటాలో ఆనియన్లో 1/2 స్పూన్ వేసుకున్నాం కదా, మిగతా సాల్ట్ ఇందులో వేసేసుకున్నాం. ఇది మొత్తం సెకండ్ల మీదే మగ్గిపోతుంది బాగా. ఈ టమాటా వేసేసుకుంటాం. ఫాస్ట్ అవుతుంది నాన్న, చేసుకోండి, బాగుంటుంది. ఈ మాదిరి ఇంకొద్దిగా వాటర్ వేసేద్దాం నాన్న. వాటర్ వేసేసి ఇప్పుడు ఎగ్స్ అన్నీ కొద్దిగా చింత బెల్లం, ఇది పులుపు ఉప్పు కారం ఏదున్నా ఇది వేసేస్తే సెట్ అయిపోతుంది. ఓకే, ఎగ్స్ వేసేద్దాం. ఎగ్స్ అన్నీ వేసేద్దాం. ఎగ్స్ వేసాక 1/2 స్పూన్ గరం మసాలా, ఇలా కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు పెట్టేద్దాము. 2-3 నిమిషాలు. ఈ మాదిరి ఎగ్స్ వేసిన తర్వాత 3 నిమిషాలు పెట్టేద్దాం. 3 కాకపోయినా 5 నిమిషాలు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే టమాటా అన్నీ ఫ్రై అయినాయి కదా, 3 నిమిషాలైనా పర్వాలేదు.